కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డిని పోలీసులు మూడో రోజు కూడా విచారించనున్నారు. ఈ మేరకు ఆయన కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. తొలి రోజు ఆయన 11 గంటల పాటు ప్రశ్నించారు. రెండో రోజు కూడా పొద్దుపోయే వరకు ఆయనపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్ వర్ర రవీంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో రాఘవరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కడప సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. న్యాయవాది ఓబుల్ రెడ్డి సమక్షంలో డీఎస్సీ మురళీనాయక్ నేతృత్వంలో విచారణ చేస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డిని పోలీసులు మూడో రోజు కూడా విచారించనున్నారు. ఈ మేరకు ఆయన కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. తొలి రోజు ఆయన్ను 11 గంటల పాటు ప్రశ్నించారు. రెండో రోజు కూడా పొద్దుపోయే వరకు ఆయనపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్ వర్ర రవీంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో రాఘవరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కడప సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. న్యాయవాది ఓబుల్ రెడ్డి సమక్షంలో డీఎస్సీ మురళీనాయక్ నేతృత్వంలో విచారణ చేస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డిని పోలీసులు మూడో రోజు కూడా విచారించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసఫ్, మూడో రోజు కూడా బండి రాఘవరెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ఆయనపై ఎలాంటి ప్రశ్నలు కురిపిస్తున్నారు? విచారణ ఎలా కొనసాగుతుంది? థ్యాంక్ యూ శాలిని. కడప ఎంపీ వైసీపీ నేత అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో బండి రాఘవరెడ్డిపై పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులను ఇతని ప్రోద్బలంతోనే వర్ర యాక్టివ్ పర్సన్ ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ వర్ర రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారో ఆ రవీంద్రనాథ్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారమే రాఘవరెడ్డి పేరును ఆ కేసులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ఇతనిపై విచారణ కొనసాగుతా ఉంది. కడప సైబర్ క్రైమ్ పోలీసులు గత మూడు రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. పులివెందులకు చెందినటువంటి డిఎస్పీ మురళీనాయక్ నేతృత్వంలో నిన్న విచారణ కొనసాగింది. పూర్తిగా సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకర పోస్టులు పెట్టారు, వీటి వ్యవహారం ఏది, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో విచారణ అయితే కొనసాగుతా ఉంది. ముందస్తుగా రాఘవరెడ్డి అయితే హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా నాకు మినహాయింపు కావాలా, పోలీసులు చేపట్టేటువంటి విచారణకు తాను సహకరిస్తానని చెప్పి ఆ కోర్టులో ఏదైతే పిటిషన్ వేశాడో అందుకు అనుగుణంగా ఈ నెల 12వ తేదీ వరకు అంటే రేపటితో ఆ గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డిని రేపు ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా రేపటి వరకు విచారణ పేరుతో పిలిపించి విచారణ కొనసాగించి ఏదైనా సమాచారాన్ని రాబడతారా, లేకుంటే రేపు ఆ గడువు ముగిసిన తర్వాత అరెస్టు చూపిస్తారా అన్నటువంటి కోణంలో అయితే ఒక పెద్ద ప్రశ్న అయితే నెలకొంది. దాదాపు ఇప్పటికే 3 రోజుల నుండి వర్ర రవీంద్రనాథ్ రెడ్డి ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా రాఘవరెడ్డి దగ్గర నుండి ఎటువంటి సమాచారాన్ని కూడా రాబట్టలేకపోయారు అన్నటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతా ఉంది. పోలీసులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఇతన న్యాయవాది సమక్షంలో ఓబుల్ రెడ్డి సమక్షంలోనే సమాధానాలు చెప్తా ఉన్నారు.
నాకు తెలియదు, నేను వినలేదు, అది అతనితో నాకు పరిచయం లేదు అనేటువంటి ఒక 3 మాటల్ని పదే పదే వాడుతా ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఇవాళ ఉదయం నుండి విచారణ ప్రారంభమైంది. సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతా ఉంది. రేపటి వరకు గడువు ఉండడంతో మరొక రోజు కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. రేపటి తర్వాత పోలీసులు ఏవైనా ఇతర కేసులు కూడా నమోదు చేస్తారా అన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతా ఉంది. ఇప్పటికే పులివెందులలో రాఘవరెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదయ్యి ఉంది. ఆ యొక్క కేసులో ఏదైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, లేకుంటే కొత్త కేసులు ఏమైనా పెడతారా? రాఘవరెడ్డి అయితే ఇప్పటి వరకు తానైతే పోలీసులకు సహకరిస్తా ఉన్నాను, వారు అడిగేటువంటి ప్రతి ప్రశ్న కూడా సానుకూలంగానే నా సమాచారాన్ని వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా ఇదే పరంపర కొనసాగుతా ఉంది అని చెప్పి రాఘవరెడ్డి చెప్తా ఉన్నాడు. అయితే పోలీస్ శాఖ తరఫు నుండి అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కూడా బయటికి వెల్లడించడం లేదు. పోలీసులు ఏ కోణంలో ఇతను ప్రశ్నిస్తా ఉన్నారని చెప్పి న్యాయవాది కూడా ఓపుల్ రెడ్డి కూడా చాలా సున్నితంగా చెప్తా ఉన్నారు. మేము పోలీసులు ఇచ్చేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తా ఉన్నాము, మా క్లయింట్ చాలా హుందాగా ప్రవర్తిస్తా ఉన్నారు, పోలీసులు కూడా మాకు సహకరిస్తా ఉన్నారు అనేటువంటి ఈ 2 వాదనలు మాత్రమే బయటకు వస్తా ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఏపీ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో గతంలో వైసీపీకి చెందినటువంటి వారు ఎవరైతే పోస్టు పెట్టారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేస్తా ఉన్నారు. వర్ర రవీంద్రనాథ్ రెడ్డి అయితే ఇప్పటికే రిమాండ్ లో ఉన్నాడు. మరోపక్క బోరుగడ్డ అనిల్ ను కూడా అనంతపురం పోలీసులు ఇటువంటి కేసులోనే అరెస్ట్ చేశారు, అతను కూడా రిమాండ్ లో కొనసాగుతా ఉన్నాడు. ఇక ఎంపీ పిఏ రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారు అని చెప్పేటువంటి సమాచారం అంతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇతన్ని కూడా ఇవాళ రేపు విచారణ పేరుతో పిలిపించి అరెస్ట్ చేస్తారన్నటువంటి సమాచారం అయితే పూర్తిగా అందుతా ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ యూసఫ్.